పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి ప్రచారం జోరందుకుంది. 9 ఏళ్లలో తమ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేశామని, గ్రామాలకు ఎన్ని నిధులు విడుదలయ్యాయని స్పష్టంగా ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పరిగిలో బీఆర్ఎస్ అభ్యర్థి మహేష్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి పరిగి పరిస్థితులు తనకి ఈసారి ఎలాగా అనుకూలించబోతున్నాయి, మరి పరిగిలో పరిస్థితులు ఎలాగా ఉండబోతున్నాయి దానిపైన ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ మొత్తానికి రెండో దఫా కూడా మీరు ఎమ్మెల్యే టికెట్ సాధించుకున్నారు. ఎలా సాగుతుంది ప్రయాసం? తెలంగాణ సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి సంక్షేమాల అభివృద్ధికి ఇలా ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు. మరి 2018లో ఒకసారి అవకాశం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చినాం. మళ్ళొకసారి పార్టీ నాకు అవకాశం ఇవ్వడం, మళ్ళొకసారి మొన్ననే నాకు బీఫామ్ కూడా ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా నియోజకవర్గంలో ఏవైతే ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటివన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేసినాం. తప్పకుండా మళ్ళీ ప్రజలకు మళ్ళొకసారి వెళ్ళి మనం ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమాల అభివృద్ధి గురించి ప్రజలందరూ కూడా తెలుసు. మొన్న కొత్త మేనిఫెస్టో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రజలు పెద్ద ఎత్తున హర్షిస్తున్నారు. మీ పైన దాదాపు సందు దొరికితే చాలు అసత్య ప్రచారాలని మీరు ఖండిస్తూనే ఉన్నారు. ఎందుకు పదే పదే సెటిల్మెంట్లు అన్నట్టుగా దాదాపు మీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేసినారు? ప్రతిపక్షాలకు ఏం పని ఉంటుంది? వాళ్ళు ఏదో బురద జల్లాలే, వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో కావాలని అధికార పార్టీ మీద ఏమైనా తప్పులు పెట్టి ప్రజల్లో తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి దానికి ప్రజలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎలా ఉండబోతుంది సార్? కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ రెండు పార్టీలు కూడా పుంజుకొస్తున్న నేపథ్యం, మరోవైపు కాంగ్రెస్ బార్డర్లో ఉన్నటువంటి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మీ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ ఇంపాక్ట్ పడుతుందని తెలుస్తున్నది. ఎలా ఉండబోతుంది మరి? మీరు చూస్తున్నారు, నిన్ననే కర్ణాటకకి రైతులు వచ్చి కోడంగల్లో ధర్నా చేసిండ్రు. గతంలో కాంగ్రెస్ రాకముందు ఆడ 5-6 గంటల కరెంట్ వస్తుండే, ఇప్పుడు 3 గంటల కరెంటు కూడా వస్తలేదు. అక్కడ ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు ఇలా ఒక్కటి కూడా అమలు అవుతలేదు. 6 నెలలు అయింది అక్కడ ప్రభుత్వం వచ్చి. ఇలా ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఇలా పేపర్లో కానీ టీవీలో కానీ ప్రసార మాధ్యమాల్లో మరి ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది మనం రోజు కూడా చూస్తున్నాం. కోడంగల్లో పెద్ద ఎత్తున కర్ణాటకలో రైతులు వచ్చి కూడా మరి ధర్నా చేయడం, కాంగ్రెస్ పార్టీని ఒకసారి నమ్మి మేము ఓటేసి మోసపోయినాము, మరి ఇక్కడ తెలంగాణలో కూడా మరొకసారి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని స్వచ్ఛందంగా అక్కడ వచ్చిన రైతులు వచ్చి కోడంగల్లోనే ధర్నా చేస్తున్నారు. దాని నుంచి అర్థమవుతుంది మరి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉన్నదనేది మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ 10 ఏళ్ళ చేసిన అభివృద్ధిని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. మీరు గతసారి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి మీ పరిగి ప్రజలకు? ఈసారి ఎంతవరకు అవన్నీ సాధ్యమైన ఇంకా ఎన్ని చేసేటివి ఉన్నాయి? గతంలో పరిగికి డిగ్రీ కాలేజ్ లేకుండే, గౌరవ ముఖ్యమంత్రి గారు డిగ్రీ కాలేజ్ ఇచ్చిండ్రు. మహమ్మదాబాద్కి జూనియర్ కాలేజ్ అడిగిన అది ఇచ్చినారు. కొత్తగా 2 మండలాలు ఇచ్చిండ్రు. ఎన్నో గ్రామాలకు రోడ్ లేని సౌకర్యం ఉంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు SDF ద్వారా కూడా బీటీ రోడ్లు శాంక్షన్ చేసిండ్రు. దాదాపు 34 తాండాలకు బీటీ రోడ్లు ఇవ్వడం, కొత్త 52 గ్రామ పంచాయతీలు అయినాయి. ఇలా ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా నిధులు, అన్ని విధాల మౌలిక వసతులు ఏర్పాటు చేసినాం. ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం ఉంది, మా మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకే ఓటేస్తారు. పాలమూరు రంగారెడ్డిది కూడా ఒకటి ఉండే, అది కూడా సాధ్యమైంది. మొన్ననే టెండర్ కూడా అయ్యింది. ఉద్దండాపూర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. మొన్ననే మా నార్లాపూర్లో గౌరవ ముఖ్యమంత్రిగా దాన్ని ప్రారంభించారు. రాబోయే 2 సంవత్సరాలు ఖచ్చితంగా సాగునీరు కూడా పరిగికి వస్తాయి. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ప్రజల మీద. ఏం చెప్తారు సార్ పరిగి ప్రజలకు? మీరు ఏం అప్పీల్ చేస్తున్నారంటే ఈసారి మరి గతంలో పోలిస్తే ఈసారి మీరు చేసిన అన్ని కూడా చెప్తూ మరి ఇంకో 2 పార్టీలు కూడా దాదాపు పోటీలోకి వస్తున్న నేపథ్యం ప్రజలకు మీరేం చెప్తారు సార్? 2014 నుంచి 2018 వరకు ఇక్కడ అధికారంలో టీఆర్ఎస్లో ఉన్న ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు. 5 సంవత్సరాలు ఏం పని చేసిండు అనేది ప్రతి గ్రామంలో కూడా ప్రజలకు తెలుసు. మరి నేను వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా తక్కువ ₹1 కోటి పనులు చేసినాం. సీసీ రోడ్లు కానీ, ఇవాళ డ్రైన్లు కానీ, అండర్ డ్రైన్లు కానీ, మున్సిపాలిటీకి పరిగి మున్సిపాలిటీ కూడా నూతనంగా ఏర్పాటు చేసి ఇక్కడ కూడా 15 కోట్ల అభివృద్ధి చేసినాం. మొన్ననే గౌరవ కేటీఆర్ గారు మళ్ళీ ఒక 25 కోట్లు పరిగి మున్సిపాలిటీకి ఇచ్చింది. దాన్ని కూడా టెండర్లు అయిపోయినాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మరి ప్రభుత్వం టీఆర్ఎస్దే ఉండి ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనేది ఇలా ప్రజలకు కూడా ఖచ్చితంగా తెలిసింది. కాబట్టి తప్పకుండా రేపు మాకే పట్టం కడతారు. మరి ప్రతిపక్ష పార్టీలు దాదాపు మీ మీద ఏదైతే ప్రచారాలు చేయడానికి వస్తున్న నేపథ్యం కనిపిస్తుందో ప్రజలు వాటిని ఏ రకంగా మీకు ఈ ప్రచారంలో మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారా? అవన్నీ కూడా క్వశ్చన్ చేసే ప్రయత్నం? ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టి మమ్మల్ని ఏం క్వశ్చన్ చేస్తలేరు. వాళ్ళు
వాళ్ళకి అవసరం ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేమైనా తక్కువ ఉన్నాయంటే అవి అడుగుతుండ్రు. తప్పకుండా అవి నెరవేరుస్తామని మాకు కూడా నమ్మకం ఉంది, వాళ్ళకు కూడా నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేస్తాం. పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు దాదాపు మరి ఓవైపు ఎలక్షన్స్ ప్రచారం గతంలో చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది, దాదాపు ఈసారి కూడా అదే దోవలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఏది ఆశించినా కూడా ఇక్కడ ప్రజలకు తీసుకొచ్చి నేను చేశాను, ఆ రకంగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ధీమాతో ఆయన ప్రచారంలోకి వెళ్తున్నారు. ఇది పరిగిలో తాజా పరిస్థితి. శ్రవంతో మహేందర్ రెడ్డి, పరిగి రాజు.